హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంజు కిడ్నాప్ అయిందని ఇక విషయం తెలిసిపోవడంతో అందరూ బాధపడుతూ ఇంటికి వచ్చేస్తారు. రణవీర్, మనోహరి కూడా అమర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. బాగి గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటే అమర్, రణవీర్, మనోహరి, సదాశివం అందరూ కూడా హాల్లో నిలబడి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు బాగికి అనామిక, చూడు సార్కి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పు అని అనామిక చెప్తూ ఉంటుంది. అప్పుడే రణవీర్, అసలు పోలీస్ కంప్లైంట్ ఇస్తే లాభం ఏముంది, ఇచ్చి కూడా ప్రయోజనం ఏముంటుంది అని ప్రశ్నిస్తూ ఉండటంతో అమర్కి చాలా చాలా కోపం వస్తుంది. చూడు రణవీర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏం లాభం, ఏం ప్రయోజనం అని మాట్లాడుతున్నావా? నా అంజుని కిడ్నాప్ చేసింది ఎవరైనా సరే, ఇంకోసారి నా కుటుంబం జోలికి రాకుండా నేను చూసుకుంటాను, నేను వాళ్ళకి బుద్ధి చెప్తాను అని అమర్ చాలా కోపంగా రణవీర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే బాగి కూడా, ఈసారి కిడ్నాప్ చేసింది ఎవరైనా సరే వాళ్ళ గురించి ఆయన నిజం తెలుసుకొనే తీరుతారు. ఇక జీవితంలో ఆయన జోలికి కానీ ఆయన కుటుంబం జోలికి కానీ రాకుండా ఆయన చూసుకుంటారక్క. అంతేకాదు వాళ్ళెవరో తెలుసుకున్న తర్వాత వాళ్ళని ప్రాణాలతో కూడా ఉండనివ్వరు అని బాగి మనోహరి వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది. అవును, ఈ పని చేసింది ఎవరైనా సరే ఈసారి సార్ వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టరు అని అనామిక కూడా మనోహరి వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది. ఇక్కడేమో అమర్, వాళ్ళు ఎవరో చాలా తెలివైన వాళ్ళు అని అనుకుంటున్నారు, కానీ ఈసారి నా చేతికి చిక్కే తీరుతారు, నా చేతిలో నుంచి తప్పించుకొనే లేరు. వాళ్ళు తెలివిగా పట్టుపడడం లేదని అనుకుంటున్నారు కదా, వాళ్ళని ఎలా పట్టుకొని వాళ్ళకి చుక్కలు చూపిస్తానో చూడు, వాళ్ళ ప్రాణాలు తీసేస్తానని అమర్ చెప్తూ ఉంటే రణవీర్ భయంతో షాకింగ్గా వింటూ ఉంటాడు.